దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో చక్కగా ఆత్మీయంగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పినదంతయు నీవు తోడై ఉన్నాననియు భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు సహాయం చేయ దేవుడిని నేనే, భయపడొద్దు, దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు, నీతి అను నా దక్షిణ హస్తం నిన్ను ఆనుకోబోతుంది. కాబట్టి నీవు నా దాసుడు అని, నా కుమారుడు అని, కుమార్తెవని, నీవు గుర్తెరిగి ప్రతి విషయంలో నీవు ధైర్యంగా ముందుకు కొనసాగాలని దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ భయముతో, ఏ దిగులుతో, ఏ వేదనతో, ఏ యొక్క గలిబిలితో ఒకవేళ కృంగిపోతున్నారు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఏ భయము మీకొద్దు, ఏ దిగులు మీకొద్దు, దేవుని హస్తమే మీకు తోడయండి, మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నడిపించిపోతూ ఉంది. ప్రతి విషయంలో మీకు నేర్పిస్తూ ఏం చేయాలో, ఎలా నడవాలో, ఎలా ముందు కొనసాగాలో ప్రతిదీ దేవుడే మీకు తోడై ఉండి ఆయన దక్షిణ హస్తం మిమ్మల్ని ఆనుకోబోతూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఆయన హస్తం ఎన్నో గొప్ప కార్యాలు జరిగించింది. ఆయన హస్తం తన భక్తులకు తోడై ఉండి ఎర్ర సముద్రాన్ని మోషే రొడ్డుపాయం చేశాడంటే ఆయన హస్తమే అక్కడ తోడై ఉండి నడిపించింది. యెహోషువ సూర్యచంద్ర నక్షత్రాలను ఆపగలిగాడు అంటే, ఎరుకో కోట కూడా కూర్చగలిగాడు అంటే, ఏలియా ఎలీషాలు గొప్ప అద్భుతాలు జరిగించాడు అంటే దేవుని హస్తం వారికి తోడై ఉండడం బట్టి ఇన్ని అద్భుతాలు జరిగించబడ్డాయి. కాబట్టి దేవుని హస్తం ఎవరి మీద ఉంటుందో, ఎవరికి తోడై ఉంటుందో వారు దేవుని కార్యములు చూస్తారు. దేవుని వారికి సహాయంగా ఉంటాడు. వారి యొక్క ఆయన చేతితో వారిని పైకెత్తుతూ ఉంటాడు. మరి ధైర్యపరుస్తూ చేయవలసిన కార్యాలన్నీ ఆయన జరిగిస్తాడు. కనుక ఈరోజు ఏ బాధ, ఏ వేదనతో, ఏ నలిగిపోయిన పరిస్థితుల్లో మీరు ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో ముందుకు కొనసాగండి. మిమ్మల్ని బలపరిచేది సామాన్యులు కాదు, కానీ సర్వోన్నతులైన సర్వశక్తిమంతులైన మరి ఆకాశ మహాకాశము పట్టచాలని గొప్ప దేవుడే మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు, మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీరు చేసే పనుల్లో మీరు నమ్మకంగా ముందుకు కొనసాగండి, విశ్వాసంతో ముందుకెళ్ళండి. మీ దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు చేయబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన బాపొచ్చినారు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో వారి దిగులు, వేదనలు, కృంగుదలను, వారి కుటుంబంలో వస్తున్న ప్రతి ఒక్క అవరోధాలను తొలగించి వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ మీరే నుండి దక్షిణ హస్తాన్ని పంపిస్తూ ఆదరిస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తూ వారి వృత్తుల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, ఉద్యోగంలో, చదువుల్లో, కుటుంబాల్లో, సేవల్లో, సంఘాల్లో, సమాజంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ వారి నామాన్ని హెచ్చిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. ఈ దినం ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా 40 దిన ఉపవాస ఆరాధన జరిగించబడుతూ ఉన్నాయి. ఈ దినం ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా 36వ ఉపవాస ఆరాధన మీరందరూ కలుసుకోవచ్చు. పాస్టర్ యెహోషువ JPM చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. లైవ్ ఇస్తున్నాం, లైవ్లో ఏకీభవించండి. ఒకవేళ రావాలనుకుంటే నవంబర్ 9th దేవుని బిడ్డలారా చివరి ఉపవాస ఆరాధన మరి ప్యారలీ పట్టణంలో JPM మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరిగించబడుతూ ఉన్నాయి. చక్కగా రండి, కలుసుకోండి. మనందరం దేవుని నామాన్ని మహింపరుస్తూ దైవికంగా దీవించబడదాం. ఆమేన్.